వ్యూవర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం హలో లేడీస్ లో చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో పట్టు అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. విజయ్ బ్రదర్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మల్లి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? శ్రావణ మాసం వస్తుంది కాబట్టి కొన్ని పట్టు ఫ్యాన్సీ లేటెస్ట్ డిజైన్స్ మనం చూస్తాం. ఆల్ కలెక్షన్స్. అవును మేడం. ఓకే. మ్యారేజెస్ లో మనం ఏంటంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది కాంచీవరంలో మనం మంచి డిజైన్స్ అనేది చేపిస్తున్నాం. పట్టు సారీస్. అవును మేడం. ఓకే. ఫస్ట్ సారీ చూసినట్లయితే మంచి ఒక గోల్డ్ కు పింక్ కలర్ కాంబినేషన్ తో మనం డిఫరెంట్ గా తీసుకున్నాము. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే ఒక 4 ఇంచెస్ బార్డర్ పింక్ కలర్ తీసుకుని వైట్ జరీతో వచ్చేసి ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చి మనం వచ్చేసి ఇచ్చాము. అలాగే వచ్చేసి ఇంకో బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ 1 ఇంచెస్ బార్డర్ ఇచ్చాము. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మనకు వచ్చేసి 2 వేరియేషన్ ఆఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. ఎలిఫెంట్ అండ్ టెంపుల్ డిజైన్ అనేది తీసుకున్నాం. అదిగానే ఒక బాక్సెస్ స్టైల్లో తీసుకున్నాం. ఎంబాస్ డిజైన్ లాగా వచ్చేసి ఇది వచ్చేసి మనకు టోటల్ శారీ అంతా మనకు ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూసినట్లయితే మనకు వచ్చేసి యాస్టీస్ బార్డర్ అనేది మనం అదే బార్డర్ కంటిన్యూ చేసాము. పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ పింక్ కలర్ తో తీసుకుని ఒక గోల్డ్ కలర్ థ్రెడ్ తో మనం ఫుల్ చేసాము. స్మాల్ డిజైన్ తో ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాము. బ్లౌజ్ చూసినట్లయితే మనం కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నాము. 2 సైడ్స్ బోర్డర్స్ కానీ మనం కంటిన్యూ చేసాము. సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ప్రైస్ లోనే అవైలబుల్ ఉంది. 21,120 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది. 21,120 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మన కంచిలో ఇంకో డిజైనర్ సారీ, ఇది కూడా బ్రైడల్ కలెక్షన్, బ్రైడల్ లోనే మనం చూస్తున్నాము. అలాగే ఈ సారీకి వచ్చేసి మంచి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. 2 షేడ్ లో కనిపిస్తుంది మనకు సారీ చూసినట్లయితే. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే ఒక 3 ఇంచెస్ బార్డర్ అనేది మనం ఇస్తున్నాము. ట్రెడిషనల్ బార్డర్, పైపింగ్ జస్ట్ ఒక గ్రీన్ కలర్ 1/2 ఇంచెస్ బార్డర్ అనేది మనం తీసుకున్నాము. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వచ్చేసి మనకు మంచి గోల్డ్ కలర్ మీద వచ్చేసి రెడ్ కలర్ మనకు హైలైట్ అయ్యేలాగా తీసుకున్నాము. ఆ ఫ్లవర్ డిజైన్ లాగా ఎంబోస్ డిజైన్ ఇచ్చి దాంతో థ్రెడ్ అనేది మనం గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో యూజ్ చేసాము. ఇది వచ్చేసి మనకు మిడిల్ పార్ట్ లో శారీ అంతా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కింద బార్డర్ చూసినట్లయితే వచ్చేసి మనం ఒక బిగ్ సైజ్ బార్డర్ అనేది తీసుకున్నాము. కింద బార్డర్ లో వచ్చేసి మనం ఎలిఫెంట్ డిజైన్ అనేది ఒక రౌండ్ సర్కిల్ లో వచ్చేసి డిజైన్ తీసుకున్నాము. పైన బార్డర్ వచ్చేసి పైన ఇచ్చినటువంటి బార్డర్ యాజ్ ఇట్ ఈజ్ మనం కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నాము. ఈ సారీకి మనం పళ్ళు చూసినట్లయితే వచ్చేసి 1 మీటర్ పళ్ళు గ్రాండ్ గా మనం సెల్ఫ్ లో తీసుకున్నాం. జరీ అనేది మనకు హైలైట్ అవుతూ డైమండ్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా ఒక స్మాల్ సైజ్ క్రీపర్ యాడ్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే వచ్చేసి కాంట్రాస్ట్ మనకు సెల్ఫ్ లోనే కాంట్రాస్ట్ కనిపిస్తుంది. స్మాల్ మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చాము. క్రాస్ డిజైన్ అనేది కంటిన్యూ చేసాము. ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 21,120 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది. ఇటువంటి బ్రైడల్ లో వచ్చేసి మన విజయ్ బ్రదర్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. 10,000 నుంచి 50,000 వరకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 21,120 రూపీస్ కి అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి బ్రైడల్ కలెక్షన్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి మనకు ప్యూర్ ఉప్పాడాలో తీసుకుంటున్నాం. జామ్దాని వర్క్, పట్టు అవును, ప్యూర్ పట్టులు. అలాగే మనం శారీ చూసినట్లయితే మంచి ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాము. పైన వచ్చినటువంటి బార్డర్ చూసినట్లయితే పట్టు బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఎల్లో కలర్ తీసుకున్నాము. అలాగే వచ్చేసి 2 ఇంచెస్ గోల్డ్ కలర్ జరీ బార్డర్ అనేది తీసుకున్నాం పైన వచ్చినటువంటి బార్డర్. అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మంచి ఆరెంజ్ కలర్ శారీ తీసుకుని దీంట్లో కానీ మనం వచ్చేసి 3 కలర్స్ డిజైన్స్ వేరియేషన్ అనేది చూపించాము. మల్టీ కలర్స్ తో మనకి పికాక్స్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్, కింద బార్డర్ వచ్చేసి మనం లెంతీ బార్డర్ అనేది తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే బ్లూ కలర్ తీసుకున్నాము. బార్డర్ లో మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ అనేది మనం కంటిన్యూ చేసాము. ఎల్లో కలర్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నాము. అవుట్ లైన్స్ వచ్చేసి సిల్వర్ కలర్ తో ఒక మ్యాంగో డిజైన్ అనేది మనం ఫిల్ చేసాము. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి గోల్డ్ కలర్ లో ఒక లీఫ్ డిజైన్ అనేది మనం పళ్ళు అనేది తీసుకున్నాము. ఈ సారీకి వచ్చేసి మనం బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఎల్లో కలర్ వస్తుంది. 2 సైడ్ బార్డర్స్ కూడా కంటిన్యూ చేసాము. ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 11,400 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది మేడం. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 11,400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విజయ్ బ్రదర్స్ లో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. పట్టులో అంటే బ్రైడల్ కలెక్షన్ సారీస్ లో వచ్చేసి 10,000 నుంచి మనకి 50,000 వరకు కూడా మనకి సారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం మనకు వచ్చేసి ఉప్పాడ ఆర్గంజా కొత్తగా వస్తున్నాయి మేడం. ఓకే. ఉప్పాడ ఆర్గంజాలో మంచి కలర్ కాంబినేషన్ ఒక మెహందీ గ్రీన్ లైట్ కలర్ షేడ్ లో తీసుకున్నాము. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే 2 కలర్ వేరియేషన్ తో బార్డర్ తీసుకున్నాము. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్. అలాగే పైన చూసినట్లయితే జస్ట్ ఒక 1/2 ఇంచెస్ పింక్ కలర్ పైపింగ్ అనేది తీసుకున్నాము. మిడిల్ పార్ట్ లో వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కి వచ్చేసి మనం వచ్చేసి
3 కలర్ వేరియేషన్ తో బుటీ అనేది ఇచ్చాము. పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తో తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు శారీ అంతా బుటా వచ్చేసి 2 కలర్ వేరియేషన్ పింక్ కలర్ వేరియేషన్ తో టోటల్ శారీ అంతా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బేబీ పింక్ పళ్ళు అనేది 1 మీటర్ పళ్ళు తీసుకున్నాము. గోల్డ్ కలర్ వచ్చేసి స్మాల్ డిజైన్ లాగా అనేది మనం పళ్ళులో చూపించాం, డాట్స్ డిజైన్ లాగా చాలా రిచ్ గా ఉంటుంది. బ్లౌజ్ గానీ మన కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నాము. 2 సైడ్ బోర్డర్స్ కూడా మనం కంటిన్యూ చేసాము. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 9580 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9580 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూస్తున్నాం మేడం. మనం వచ్చేసి నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి ఒక బ్లూయిష్ గ్రీన్ షేడ్ లో తీసుకున్నాం. పీకాక్ గ్రీన్ కలర్. ఇది వచ్చేసి మన శారీకి వచ్చేసి వితౌట్ బార్డర్స్ ఉంటాయండి. ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి కంచిలో వచ్చేసి డిజైనర్ స్టైల్లో మనకు వస్తున్నాయి వితౌట్ బార్డర్స్ లో. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వైట్ జరీతో వచ్చేసి 2 వేరియేషన్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాము. ఒకటి డీర్ అండ్ పికాక్ అనేది తీసుకున్నాం. టోటల్ శారీ అంతా మనకు ఇదే డిజైన్ వచ్చేసి మనకు కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ కి వచ్చేటప్పటికి మనకు చాలా దగ్గరగా వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చినప్పటికి కొంచెం దూరం వస్తుంది, కొంచెం గ్యాప్. ఈ శారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, ఒక కడ్డీ పళ్ళు లాగా అనేది మనం ఇచ్చాము. అవుట్ లైన్స్ వచ్చేసి జస్ట్ ఒక టెంపుల్ డిజైన్ లాగా అనేది మనం 2 సైడ్ వేరియేషన్ అనేది పళ్ళుకి ఇచ్చాము. ఈ శారీకి వచ్చేసి మనం బ్లౌజ్ చూసినట్లయితే ఫుల్ బ్రొకెట్ ఒక డాట్స్ డిజైన్, రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. కలర్ మాత్రం సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ లో రుద్రాక్ష డిజైన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 10,340 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది మేడం. 10,340 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కుప్పడం పట్టులో చూస్తున్నాం. అవును మేడం, కుప్పడం పట్టులో వచ్చేసి ఇప్పుడు కొత్త డిజైన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది వస్తున్నాయి మన దగ్గర. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే వచ్చేసి మంచి ఒక బ్లూ కలర్ బార్డర్ తీసుకొని కడ్డీ బార్డర్, సల్ఫేట్ బ్లూ కలర్ ఇచ్చేసి దాంట్లో కడ్డీ బార్డర్ ఇచ్చాము. ఇది కానీ మనం చూసినట్లయితే మంచి ఒక కుట్టు డిజైన్ లాగా వస్తుంది మేడం. ఓకే, ఈ మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక ఎల్లో కలర్ తీసుకున్నాం. శారీ అంతా మనకు ప్లెయిన్ తీసుకున్నాము. ఈ కుప్పడం శారీస్ డిజైనర్ స్టైల్ బార్డర్స్ అనేది ఇప్పుడు మనకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. కింద బార్డర్ చూసినట్లయితే 3 వేరియేషన్ కలర్స్ అనేది మన బార్డర్ ఒక బాక్సెస్ స్టైల్లో తీసుకుని ఒక డిజైనర్ స్టైల్ పికాక్ అండ్ బాక్సెస్ వచ్చేసి ఇది కుట్టులో వస్తుంది. మీనా వర్క్ ఇచ్చారు. 3 కలర్స్ వేరియేషన్, బ్లూ షేడ్ లో ఒకటి, గోల్డ్ కలర్ షేడ్ ఒకటి, పీచ్ కలర్ లో ఒకటి. అక్కడక్కడ మనకి పికాక్స్ ని మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 3 లైన్స్ బోర్డర్ ఇచ్చారనమాట. దీనికి పళ్ళు వచ్చేసి మనకి అంటే బోర్డర్ లో ఎన్ని కలర్స్ అయితే ఇచ్చారో అన్ని కలర్స్ కూడా మనకి పళ్ళులో ఇచ్చారు. ఒకటి బ్లూయిష్ కలర్ కాంబినేషన్ లైన్, ఇంకొకటి పీచ్ కలర్ తో, పికాక్స్ ని మాత్రం గ్రీన్ కలర్ తో డిజైన్ చేశారు. అక్కడక్కడ బాక్సెస్ లో మనకి సిల్వర్ జరీతో ఫిల్ చేసేసి ఎడ్జెస్ లో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు సేమ్ బార్డర్ లో పళ్ళులో ఏదైతే చూసామో అదే కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది ఇస్తాం. డిజైన్ మాత్రం మనకి మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 6,990 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,990 రూపీస్ కి అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ రేట్స్ కి మనకి విజయ్ బ్రదర్స్ లో సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి. టోటల్ గా మనకి బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ మనకి ఇక్కడ బనారస్ జార్జెట్, ప్యూర్ బనారస్ జార్జెట్. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే ఒక 3 ఇంచెస్ గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నాము. డైమండ్ డిజైన్ తీసుకున్నాం. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక పికాక్ బ్లూ కలర్ అనేది తీసుకుని, ఇది పికాక్ గ్రీన్ కలర్ ఉంటుంది, కింద పికాక్ బ్లూ కలర్ అంటే షేడ్స్ ఇచ్చారనమాట. ఫ్లవర్ బంచెస్ అనేది మనం చాలా గ్రాండ్ గా అనేది మనం దగ్గరగా ఇచ్చాము. ఇది టోటల్ శారీ అంతా మనకి ఇదే ఫ్లవర్ బంచెస్ అనేది కంటిన్యూ. కింద బార్డర్ చూసినట్లయితే వచ్చేసి మనం ఒక షేడెడ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ లో తీసుకున్నాం, పికాక్ బ్లూ కలర్. పైన ఇచ్చినటువంటి బార్డర్ అనేది యాస్టిస్ బార్డర్ అనేది మనం కంటిన్యూ చేసాము. పళ్ళు చూసినట్లయితే వచ్చేసి ఒక జస్ట్ ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లాగానే తీసుకున్నాం. గోల్డ్ కలర్ అనేది ఇచ్చి అవుట్ లైన్స్ వచ్చేసి బార్డర్ లో ఇచ్చినటువంటి డిజైన్, డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేసాము. ఈ శారీకి వచ్చేసి మనం బ్లౌజ్ చూసినట్లయితే మంచి కాంట్రాస్ట్ బ్లూ కలర్ అనేది బ్లౌజ్ అనేది ఇస్తున్నాము. ఈ శారీకి యాస్టిస్ బార్డర్స్ అనేది మనం కంటిన్యూ చేసాము హ్యాండ్స్ పర్పస్ కి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్ లోనే ఉంటుందండి. ఓన్లీ 11,920 రూపీస్ కి అవైలబుల్ లో 11,920 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం జార్జెట్ లోనే మనం ఇంకో డిజైనర్ సారీ చూస్తున్నాము. ఈ సారీ వచ్చేసి మనకు టోటల్ డిఫరెంట్ గా 3 కలర్ కాంబినేషన్ తో వస్తుంది, మల్టీ కలర్స్. అవును మేడం. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే మంచి ఒక ఆరెంజ్ షేడ్ లో వచ్చేసి బార్డర్ ఒక మ్యాంగో డిజైన్ లాగా గోల్డ్ కలర్ అనేది థ్రెడ్ తో డిజైన్ చేసాం. పైన వచ్చినటువంటి బార్డర్ 2 సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది, 2 సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే 2 కలర్ షేడ్ లో కనిపిస్తుంది మనకు. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మిడిల్ లో చూసినట్లయితే ఒక ఫ్లవర్ బంచెస్
లాగా ఇచ్చి అలాగే ఒక గోల్డ్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో 3 కలర్స్ ఒక డాట్స్ డిజైన్ లాగా అనేది మనం టోటల్ శారీ అంతా ఫిల్ చేసాము. ఓకే, మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుందండి. ఇది మనకి జంపింగ్ కలర్స్ అంటారు కదా, ఒక చోట ఒక షేడ్ ఉండి ఇంకొక చోట ఇంకొక షేడ్. ఇక్కడ మనం ఆరెంజ్ కలర్ చూసాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మనకి కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్ అంటే గోల్డ్ స్పాట్ మిక్స్ లో వచ్చింది, కింద వచ్చేసరికి పీచ్ కలర్. కానీ ఎన్ని షేడ్స్ చేంజ్ అవుతున్నప్పటికీ డిజైన్ మాత్రం మనకి సేమ్ డిజైనే కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది. పళ్ళు చూస్తే వచ్చేసి జస్ట్ ఒక లైన్స్ పళ్ళు అనేది మనం వచ్చేసి ఇస్తున్నాము, ఒక గోల్డ్ కలర్ తో ఇస్తున్నాం మేడం. ఓకే, దీనికి బ్లౌజ్, ఈ శారీకి వచ్చేసి మనం బ్లౌజ్ చూసినట్లయితే మంచి ఒక పింక్ కలర్ లో తీసుకున్నాం. బార్డర్ లో వచ్చేసి మనం కింద పింక్ కలర్ ఇచ్చాం కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ ఉంది. అవును మేడం, ఇది వచ్చేసి మనకు ప్యూర్ క్రేప్ మీద వస్తుంది. బ్లౌజ్ మెటీరియల్ చూసినట్లయితే వితౌట్ బార్డర్స్ ఉంటాయండి, మనకు ఏం బార్డర్స్ అనేది ఉండదు. జస్ట్ వీటికి వచ్చేసి మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు. ఓకే, లేదు మనకు వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, థ్రెడ్ కలర్స్ తో వచ్చేసి మంచి డిజైనర్ బ్లౌజులు వస్తున్నాయి. అటువంటి బ్లౌజెస్ అవును మేడం. కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 4910 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4910 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు బెనారస్ జూట్ లో వస్తుంది మేడం. బనారస్ జూట్ మెటీరియల్, బెనారస్ జూట్ లో వచ్చేసి మనకు జూట్ అండ్ టిష్యూ మిక్స్ వస్తుంది. ఓకే, అలాగే పైన బార్డర్ చూసినట్లయితే ఒక గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఒక 2 ఇంచెస్ బార్డర్ తీసుకున్నాము. అలాగే బార్డర్ కింద వచ్చేసి మనం 3 వేరియేషన్స్ లో లైన్స్ అనేది మనం గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ తో ఇచ్చాము. 2 వేరియేషన్స్. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక బేస్ కలర్ క్రీమ్ తీసుకున్నాము. ఒక మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే ఒక స్మాల్ డిజైన్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్, ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే వచ్చే విధంగా లోటస్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. చాలా క్యూట్ గా ఇచ్చారండి. సారీ మొత్తం కూడా ఫామ్ చేశారు. పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనం పళ్ళు చూసినట్లయితే 2 కలర్స్ తో ఇచ్చాం మేడం. అలాగే వచ్చేసి ఒక క్రాస్ డిజైన్ లాగా అనేది మనం పింక్ తీసుకున్నాం, ఇంకో క్రాస్ డిజైన్ వచ్చేసి బ్లాక్ కలర్. అవుట్ లైన్స్ వచ్చేసి మనం బార్డర్ లో ఇచ్చినటువంటి అవుట్ లైన్స్ అనేది మనం పళ్ళులో ఇచ్చాము. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి లేడీస్ ఫేవరెట్ కలర్ బేబీ పింక్, కాంట్రాస్ట్ కలర్. అంటే క్రీమ్ కు పింక్ అనేది మనకు చాలా బ్రైట్ గా ఉంటుంది, అందుకని కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాము. చాలా ప్లెయిన్ వస్తుంది, 2 బార్డర్స్ అనేది ప్లెయిన్ మనకు వస్తుంది. ఓకే, మొత్తం సారీ అంతా కూడా ఇలా ఉంటుంది టోటల్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 7850 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విజయ్ బ్రదర్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇప్పుడు వచ్చేసి మనం ప్యూర్ బాగల్పూరి సారీ అనేది చూస్తున్నాం. బాగల్పూరి సారీ ఫ్యాబ్రిక్. అవును మేడం. అలాగే వచ్చేసి మంచి బ్రిక్ రెడ్ కలర్ వచ్చేసి మనం సారీ మిడిల్ పార్ట్ లో తీసుకున్నాము. అలాగే పైన వచ్చినటువంటి బోర్డర్స్ వచ్చేసి మనం వచ్చేసి ఒకటి బ్లాక్ కలర్ అండ్ ఒకటి గ్రే కలర్, ఇంకోటి వచ్చేసి క్రీమ్ కలర్ వేరియేషన్ తో 3 కలర్ వేరియేషన్. క్రీమ్ కలర్ మీద మనకి చాక్లెట్ కలర్ తో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు మ్యాంగో డిజైన్. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తోనే, అంటే సారీ మెయిన్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. ఇక్కడ మనకి క్రేన్ డిజైన్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అంటే డార్క్ వీట్ కలర్ తో ఉంటుంది, ఇంకొకటి గ్రే కలర్ తో మనకి క్రేన్ డిజైన్. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇది డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ సారీకి పళ్ళు వచ్చేసి మనం 3 కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. గ్రే అండ్ వీట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో వచ్చేసి మనం టోటల్ పళ్ళు అనేది 1 మీటర్ పళ్ళు ఫిల్ చేసాం. చాక్లెట్ కలర్, గ్రే కలర్ అండ్ క్రీమ్ కలర్ తో మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనం కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ అనేది బ్లౌజ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సారీలో బోర్డర్స్ లో మనకి బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి బ్లాక్ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 7250 రూపీస్ లోనే అవైలబుల్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం మనం ప్యూర్ సిల్క్ కోటాలో చూస్తున్నాము. సిల్క్ కోటా ఫ్యాబ్రిక్. ప్యూర్ సిల్క్ కోటాలో వచ్చేసి మనం 2 కలర్ కాంబినేషన్ తో తీసుకుంటున్నాము. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే వచ్చేసి ఒక స్మాల్ బార్డర్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఒక కడ్డీ బార్డర్ అనేది ఇచ్చాం పైన. అలాగే సారీ మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే ప్లెయిన్ ఒకటి గ్రీన్ కలర్ తీసుకున్నాం. అలాగే వచ్చేసి ఇంకొక కలర్ వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు టోటల్ శారీ అంతా మనకు ఇదే షేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ ఈ శారీ అనేది మనం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒక 5 ఇంచెస్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకుని దాని మీద వచ్చేసి మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ ఒక బాక్సెస్ లాగా డైమండ్ షేప్ లో అనేది డిజైన్ తీసుకున్నాము. ఈ డిజైన్ లోగానే వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ 3 కలర్ వేరియేషన్ తో మనం శారీ అనేది బార్డర్ డిజైన్ అనేది తీసుకున్నాము. ఈ సిల్క్ కోట శారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే ఒక స్మాల్ పళ్ళు ఒక కడ్డీ పళ్ళు అనేది మనం ఇస్తున్నాము. అంటే షోల్డర్ పార్ట్ లో మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఉండేటట్లుగా కింద షేడ్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పైన స్మాల్ బోర్డర్ ఉంటుంది, కంటిన్యూ చేసాము. కింద కొంచెం బిగ్ సైజ్ బోర్డర్. ఓకే,
ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3780 రూపీస్ లోనే అవైలబుల్ 3780 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం కోటాలో చూస్తున్నాం మేడం. ఓకే, గ్రే కలర్ తీసుకున్నాము. అలాగే ఇది వచ్చేసి మనకు మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక గ్రే కలర్ అనేది సారీ అనేది తీసుకున్నాం. అలాగే పైన వచ్చేసి ఒక స్మాల్ పైపింగ్ వచ్చేసి క్రీమ్ కలర్ తో ఇచ్చాము. అలాగే కింద బార్డర్ చూసినట్లయితే ఇదంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కింద బోర్డర్ టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లుక్, క్రీమ్ కలర్ ఇచ్చేసి ఒక డాల్స్ డిజైన్ అనేది మనం హైలైట్ చేసాము. ట్రైబల్ డిజైన్ ఇచ్చారు, అది కూడా గ్రే కలర్ కాంబినేషన్. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో ఇచ్చారు. ఈ సారీకి మనం పళ్ళు చూసినట్లయితే ఒక జిగ్జాగ్ లైన్స్ అనేది 2 లైన్స్ వేరియేషన్ తో తీసుకున్నాము. బార్డర్ లో ఇచ్చినటువంటి ప్యాచ్ అనేది మనం అదే ప్యాచ్ అనేది కంటిన్యూ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా కవర్ చేశారు. ఈ సారీకి వచ్చేసి మనం బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ ఒక క్రీమ్ కలర్ బ్లౌజ్ అనేది చందేరి ఫ్యాబ్రిక్ తో తీసుకున్నాము. ఓకే, మొత్తం సారీ అంతా కూడా చాలా క్లాసీ కలర్స్ తో డిజైన్ చేశారు. క్రీమ్ కలర్ అండ్ గ్రేష్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డోరియా బ్యాక్గ్రౌండ్ తో. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1960 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1960 లైట్ వెయిట్ కంచి. అవును మేడం. ఇలాగే ఈ సారీకి వచ్చేసి మనం పైపింగ్ పైన బార్డర్ చూసినట్లయితే ఒక గ్రీన్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చాము. టూ సైడ్స్ సేమ్ పైపింగ్ అనేది గ్రీన్ కంటిన్యూ చేసాం. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి మిర్చి రెడ్ కలర్ అనేది తీసుకున్నాము. యానిమల్స్ అండ్ మ్యూజికల్ డిజైన్ అనేది మనం సారీ అంతా 2 వేరియేషన్ తో మనం వచ్చేసి డిజైన్ తీసుకున్నాం. అది కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ తో రెడ్ కలర్ మీద వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది సారీ మొత్తం. టోటల్ సారీ అంతా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి వచ్చేసి మన పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు అనేది మనం సిల్వర్ జరీతో మనం హైలైట్ చేసాము. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే పళ్ళులో వచ్చేసి జస్ట్ ఒక స్మాల్ ఫ్లవర్ లాగా అనేది ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది తీసుకున్నాం. అవుట్ లైన్స్ వచ్చేసి ఒక ఫ్లవర్ బంచెస్ లాగా అనేది 2 సైడ్స్ వచ్చేసి మనం కంటిన్యూ చేసాము. టోటల్ సిల్వర్ జరీ. అవును మేడం. ఈ సారీకి వచ్చేసి మన బ్లౌజ్ చూసినట్లయితే హ్యాండ్స్ పర్పస్ కి వచ్చేసి ఒక రుద్రాక్షి డిజైన్ అనేది ఇచ్చాము. ఇది హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా మనం డిజైన్ చేయించుకోవాలి, మిగిలిన బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. అవును మేడం. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా కవర్ చేశారు. ఫుల్ కూడా మనకి యానిమల్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అది కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ తో. దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. శాంపిల్ కి కొన్ని మాత్రమే మన షోలో చూపిస్తున్నాము. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 9790 రూపీస్ లోనే అవైలబుల్. 9790 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం ప్యూర్ జరీకోట సారీ అనేది చూస్తున్నాం. ప్యూర్ జరీకోట. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఇటువంటి ఫ్యాబ్రిక్స్ అనేది చాలా తక్కువ షోరూమ్స్ లోనే అవైలబుల్ లో ఉంటుంది. ప్యూర్ మెటీరియల్. అవును మేడం. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే ఒక 3 కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది ప్లెయిన్ అనేది పట్టు బార్డర్స్ అనేది ఇచ్చాము. అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక పీచ్ కలర్ అనేది శారీ తీసుకుని వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీతో వచ్చేసి మనం ఫ్లవర్ డిజైన్ అనేది చాలా దగ్గరగా అనేది ఫిల్ చేసామండి. ఇది వచ్చేసి మనకు మిడిల్ పార్ట్ లో వచ్చే డిజైన్ అండి. అలాగే కింద బార్డర్ చూసినట్లయితే వచ్చేసి ఒక వైట్ కలర్ బార్డర్ అనేది తీసుకుని ఒక డ్రాప్ డిజైన్ లాగా వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో డిజైన్ చేసాము. కింద బార్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ పైన ఇచ్చినటువంటి బార్డర్ అనేది మనం కంటిన్యూ చేసాము. పళ్ళు పార్ట్ చూసినట్లయితే వచ్చేసి మనం సిల్వర్ గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనం పళ్ళు అనేది హైలైట్ చేసాము. ఇది వచ్చేసి బోర్డర్ కూడా మనకి సేమ్ కలర్స్ కాంబినేషన్. ఈ సారీకి వచ్చేసి మనం బ్లౌజ్ చూసినట్లయితే వచ్చేసి మనం బార్డర్ లో ఇచ్చినటువంటి డిజైన్స్ అనేది ఇస్తూ అలాగే సెల్ఫ్ కలర్ తో మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ డిజైన్ అనేది మిస్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ అండ్ కలర్ఫుల్ ప్లస్ మనకి ప్యూర్ మెటీరియల్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 22,280 రూపీస్ లోనే అవైలబుల్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 22,280 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి కంచిలో వచ్చేసి మనం కంప్లీట్ వైట్ జరీతో మనం సిల్వర్ కలర్ తో సారీ తీసుకున్నాము. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే వచ్చేసి ఒక పైపింగ్ కలర్ పింక్ అనేది తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మంచి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చేసి పింక్ డిజైన్ అనేది హార్ట్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ చేసాము. మనకు చూసినట్లయితే దగ్గరగా వచ్చేసి డిజైన్ ఇదంతా మనకు ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు షోల్డర్ లో వచ్చినటువంటి పార్ట్ అండి. అలాగే ఫ్రిల్స్ పార్ట్ లో చూసినట్లయితే కొంచెం మన దూరం లెంత్ తో వచ్చేసి మనకు వస్తుంది. ఓకే, కొంచెం గ్యాప్స్ అనేది యాడ్ చేశారు. 2 సైడ్ బార్డర్స్ అనేది మనం కంటిన్యూ ఇలాగే ఇచ్చాము. ఈ సారీకి వచ్చేసి మన పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ పింక్ కలర్ తో వచ్చేసి వైట్ జరీతో హైలైట్ చేసాము. అవుట్ లైన్స్ వచ్చేసి ఒక క్రీపర్ డిజైన్ లాగా అనేది ఇచ్చాము. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వచ్చేసి ఒక వైట్ జరీతో వచ్చేసి ఒక డైమండ్ షేప్ ఆఫ్ స్మాల్ డిజైన్ అనేది మనం తీసుకున్నాము. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ పింక్ కలర్ అనేది తీసుకుని హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి ఒక రుద్రాక్షి డిజైన్ అనేది మనం హైలైట్ చేసాము. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా అనిమల్స్ డిజైన్ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా. ఈ సారీలో మనకి కలర్స్ ఉంటాయి. ఈ సారీలో వచ్చేసి మనకు
క్రీమ్ కలర్ బేసిక్ మీద వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ అనేది అవైలబుల్ డిజైన్స్ మనకి వేరియేషన్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియేషన్ డిజైన్స్ లో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 12,000 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి 12,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మొత్తం కూడా మనం బ్రైడల్ కలెక్షన్స్ అండ్ డిజైనర్ సారీస్ చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం మంచి ఒక బాటిల్ గ్రీన్ కలర్ అనే సారీ తీసుకున్నాము. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే వచ్చేసి మనం వైట్ జరీతో వచ్చేసి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ హైలైట్ చేసాము. ఓకే 4 డిజైన్స్ వేరియేషన్ అనేది మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి మనం చూపిస్తున్నాము. ఓకే ఇది వచ్చేసి మనకు వచ్చిన సారీ అంతా వచ్చేసి ఇలాగే వస్తుంది, వితౌట్ బార్డర్స్ వస్తాయి ఈ సారీ. ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినట్లయితే వచ్చేసి 1 మీటర్ పళ్ళు అనేది మనం వచ్చేసి వైట్ జరీతో మనం హైలైట్ చేసాం. చాలా గ్రాండ్ గా హెవీ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. ఫ్లవర్స్ అండ్ ఒక వేవీ షేప్ లో తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి ఒక చిన్న క్రీపర్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. 2 వైపులా మనకి ఈ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ సారీకి వచ్చేసి మనం బ్లౌజ్ చూసినట్లయితే వచ్చేసి ఒక రుద్రాక్షి డిజైన్ అనేది మనం వచ్చేసి హైలైట్ సిల్వర్ కలర్ తో. అవును మేడం. సారీ మొత్తం కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా. అవును. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 10,250 రూపీస్ లోనే అవైలబుల్. ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కుప్పడం పట్టులో చూస్తున్నాం. కుప్పడం పట్టు. ఓకే కుప్పడం పట్టులోనే వచ్చేసి మనం ఇంకో డిజైనర్ సారీ చూస్తున్నాము. పైన బార్డర్ చూసినట్లయితే ఒక 4 ఇంచెస్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అనేది పట్టు బార్డర్ అనేది తీసుకున్నాము. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే వచ్చేసి మంచి ఒక సంపంగి కలర్ అనేది మనం తీసుకున్నాము. ప్లెయిన్ వస్తుంది మనకు మిడిల్ పార్ట్ లో అంతా. ఈ సారీకి వచ్చేసి కింద బార్డర్స్ మనం హైలైట్ అని చెప్పుకోవచ్చు. మంచి రెడ్ కలర్ మీద వచ్చేసి ఒక గోల్డ్ కలర్ మీద వచ్చేసి మన డిజైన్ వచ్చేసి మనం చాలా మంచి డిజైన్ అనేది బర్డ్స్ డిజైన్ లాగానే తీసుకున్నాము. బర్డ్స్ అండ్ యానిమల్స్ డిజైన్స్. ఓకే కింద వచ్చినట్లయితే ఒక రేవ్స్ డిజైన్ లాగా అనేది మనం తీసుకున్నాం. ఓకే బోర్డర్ కూడా చాలా బాగా హైలైట్ చేస్తారు ఈ సారీలో. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లుక్ సంపంగి కలర్ కి రెడ్ కలర్ తో. దీనికి పళ్ళు ఈ సారీ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు అనేది తీసుకున్నాము. ఈ రెడ్ కలర్ పళ్ళు మీద కానీ చూసినట్లయితే ఫ్లవర్స్ అండ్ మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేసాం గోల్డ్ కలర్ థ్రెడ్ తో. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ అనేది 2 సైడ్స్ బార్డర్స్ అనేది మనం ప్లెయిన్ బార్డర్స్ అనేది కంటిన్యూ చేసాం. ఓకే సంపంగి కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. అవును మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 6,990 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,990 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం టిష్యూ కోటా చూస్తున్నాం మేడం. టిష్యూ కోటా మీద వచ్చేసి మనకు వచ్చేసి పింక్ కలర్ లో తీసుకున్నాం సారీ అంతా. అలాగే పైన బార్డర్ చూసినట్లయితే వచ్చేసి ఒక బ్లాక్ మీద వచ్చేసి ప్యాచ్ అనేది తీసుకుని ఒక హార్సెస్ డిజైన్ అనేది కలంకారీ ప్రింట్ తో తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు ప్యాచ్ డిజైన్ లో వస్తుంది. 3 సైడ్స్ ఉంటుందండి. కింద బోర్డర్ అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే వచ్చేసి మనం హార్సెస్ డిజైన్ ఒక ప్రింటెడ్ స్టైల్లో చూస్తున్నాం. ఓన్లీ అవుట్లైన్ లుక్, అది కూడా డార్క్ మజంతా పింక్ కలర్ తో వచ్చే విధంగా ఇచ్చారు. సారీలో మెయిన్ ఏంటంటే ఈ బోర్డర్సే బాగా హైలైట్ చేస్తారనమాట, కలంకారీ ప్రింటెడ్ బోర్డర్స్ ని. ఇక్కడ ఏదైతే మనం ప్రింటెడ్ బోర్డర్స్ చూస్తున్నామో సేమ్ మనకి బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు. అదే బ్లౌజ్ అనేది మనం ఇచ్చాము. అంటే టోటల్ గా కాంట్రాస్ట్ అండ్ డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది. దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ వేరియేషన్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో బోర్డర్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. అవును మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1,240 రూపీస్ లోనే అవైలబుల్. 1,240 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విజయ్ బ్రదర్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే మల్లి గారు, విజయ్ బ్రదర్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చూశారు కదండి, విజయ్ బ్రదర్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.